శ్రవంతి పెద్దలకి కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి సోదరీమణులకు ఆషాఢ మాసం అనగానే చాలామంది అమ్మాయిలకు ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పిల్లలుండి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన వాళ్ళు మా అమ్మాయి మళ్ళీ వచ్చి మా ఇంట్లో నెల రోజులు ఉంటుంది, ఇది మాకొక ఆనందమైన పండుగ రోజు. ఈ నెల రోజులు మనకు చాలా ఆనందించాల్సిన రోజులు మాకు ఇవి. ఎందుకంటే ఆ కుటుంబం అంతా కూడా మళ్ళీ ఒకసారి సంతోషంగా ఒక నెల రోజులైనా అమ్మాయి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళే వరకు సంతోషంగా గడుపుతారు. కాబట్టి అదొక మనకు ఒక పండగ వాతావరణం ఉంటుంది మన ఇంట్లో. ప్లస్ ఈ ఆషాఢ మాసంలోనే మనం ఎందుకు గోరింటాకు పెట్టుకుంటామంటే ఆయుర్వేదం ప్రకారము గోరింటాకులో చాలా మంచి గుణం ఉంది. ఈ మన శరీరంలో ఉన్న ఈ వేళ్ళకన్నిటికీ మన నరాలు చిన్న చిన్న నరాలు వెళ్ళి అక్కడ ఉంటాయి అన్నమాట. అవి ఎప్పుడు కూడా వేడెక్కుతూ ఉంటాయి. సో మనం ఈ గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఆ నరాలన్నీ కూడా చల్లబడి మన ఒక సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తూ మన మెదడును మన శరీరాన్ని కూడా చల్లబరుస్తాయి అన్నమాట. కాబట్టి మనిషి
మీరు పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు. ఆల్వీకి ఆవాసంలా కుట్టు మిషన్ మంచిగా మిషన్ రాళ్ళు నేర్చుకొని అత్తగారింటికి ఒక మిషన్ కొనిస్తారు. పైసలు పెట్టి వాళ్ళ దగ్గర ఎందుకు నేర్చుకోడు? 5,000 అంటుంది, 10,000 అంటుంది. మంచిగా నేర్చుకోరు, ఎంత ఫ్రీగా ఉన్నది. సార్లు సైతం మంచిగా ఇంత మంచిగా నేర్చుకోండి. మేడాలు చెప్తారు, సార్లు చెప్తారు. చిన్న పిల్లలు మా పిల్లలు సైతం ఉన్నారు, నేను పంపిస్తా, మీరు అందరు రాండి. అంటే మీ అందరికి చిన్నలకు పెద్దలకు సార్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మీ గంగవని గోరంటాకి ఏంటంటే గోరంతా ఇత్తులు ఉంటాయి, ఇంటిని కూడా పోసుకుంటే పెద్ద చెట్టు అవుతుంది. చెట్లు అయిన వాళ్ళు అవి తెంపి మంచిగా రోకలు గారికి మంచిగా దంచుకొని మీ పిల్లలకి పెట్టుకోవాలి, మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ మేడం చెప్పింది అన్ని కెమికల్ మన్ను దుకాణాలు పెట్టుకునేందుకు అవసరమా? ఇంకా మీకు సాధనైతే పక్క వాళ్ళు ఇవి తెచ్చుకొని పెట్టుకుంటే అవి పెట్టలేక మీరు నలుగురికి పెట్టండి. ఒక్కొక్క ఫంక్షన్ హాల్లో 5,000 10,000 పెట్టి అది రాను ఇది రాను మొక్కలకి ఎత్తా. ఇవి పెట్టుకుంటే ఎంత మంచి ఆషాఢ మాసంలో ఆషాఢం వచ్చినాడ మేము దంచి పెట్టుకున్నాం. అప్పటికి ఇప్పటికి మేము పద్ధతి ఉంది. ఈ పద్ధతి మీరు అందరు నేర్చుకుంది. ఇది మంచితనం. కొంత ఇంటికల్ నడిచిన సైతం ఇది పెట్టుకుంటే తలనొప్పి సైతం ఉండదు. మంచిగా చల్లదనం ఏ దావకని పని చేయండి. మీ అందరికీ నమస్కారం.